క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, గత వారం అంతయు మరి దేవుని సన్నిధిలో ఏ వాక్యం చెప్పాలనేటువంటి విషయంలో కనిపెట్టుండగా ఒక సందేశ వాక్యాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23 నుండి 26 వరకు చదువుకుందాం. నేర్పు లేని మూర్ఖుల వితర్కములు జగడమును పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలిగినట్లు దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఎవరిలో నుండి తప్పించుకొని మేలు కొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారితో సాత్వికంగా శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించేవాడుగాను ఉండవలెను. ఇక్కడ ప్రభు యొక్క దాసుడు అని చెప్తున్నాడు. ఈ యొక్క మాటలు ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క హెచ్చరిక లేక ఈ యొక్క సందేశంగా మనము తీసుకోవచ్చు. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సమాజంలో, మరి క్రైస్తవ సంఘాలలో పరిచయం చేయ వారందరిలో మరి ఈ యొక్క మాటకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రెండు మాటలు, వీటిలో రెండు ప్రధానమైన విషయాలను ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఒకటి వితర్కములు, రెండవది వివాదములు. వితర్కములు అంటే ఆర్గ్యుమెంట్స్, వివాదములు అంటే జగడములు లేక డిస్ప్యూట్స్ అని చెప్పచ్చు. కాబట్టి ఈ విషయాలలో మరి దేవుడు ఇంకా మనకి కొన్ని విషయాలను ఇక్కడ రాసించాడు. ఇదే అధ్యాయము 14వ వచనం చూద్దాం. వినువారిని చెడుపుటకే గాక మరి దేనికి నీ పనికిరాని మాటల గురించి వాదము పెట్టుకొనవద్దు. వినువారిని చెడుపుటే కాక మరి దేనికి నీ ప్రయోజనం కానిటువంటి మాటలు, అనేకమైన మాటలు ఉంటాయి. ఈ సంగతులను దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. వినువారికి ప్రయోజనం కలిగేటువంటి మాటలను, అనుకూలమైన మాటలను, మరి సంక్షేమకరమైనటువంటి మాటలనే మాట్లాడవాలని ఎఫెసీ పత్రిక 4:29 అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలను పలకాలి, వినువారికి ప్రయోజనం కలిగినట్టుగా. కానీ మనకి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే వినువారికి చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలు ఉంటాయి. కొన్ని వినువారికి చెడగొడుతూ ఉంటాయి. వాటిని కొంతమంది మాట్లాడేటువంటి మాటలు వినేటువంటి వారిని చెడగొడుతుంటాయి. మరి ఈ వివాదములు, ఆర్గ్యుమెంట్స్ అన్ని కుటుంబంలో మరి భార్య భర్తల మధ్య వివాదములు అనేవి ఎట్లా వస్తుంటే అదే పనిగా తగాదాలు ఎవరు పెట్టుకోరు, కానీ డిస్కషన్స్లో వస్తుంటాయి. డిస్కషన్స్ వరకు వింటే పర్వాలేదు. అవి ఆర్గ్యుమెంట్స్ డిస్ప్యూట్స్గా మరి కోరల్స్గా ఇవి మాట్లాడటం బట్టి అనేక కుటుంబాలు మరి భార్య భర్తలు విడిపోవటము, పెద్ద పెద్ద సమస్యలుగా ఇవి మారటం జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు ఈ సునిశ్చితమైనటువంటి సమస్యను మనం జాగ్రత్తగా గమనించాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఈ కాలంలో మరి మనం అనేక విషయాల్లో చూస్తే మరి సంఘంలో కూడా ఇటువంటి వివాదములు జరుగుతుంటాయి. ఆ వాదోపవాదములు లేక ఈ వివాదములలో వితర్కములు, తర్కించుకోవటం, చర్చించుకోవటం, వాటి వలన మరి జగడములు పుడతాయి అని ఉంది. కాబట్టి ఆ వాటిని జగడములు పుట్టకుండా, కొట్లాడకుండా, మరి విడిపోకుండా ఉండాలంటే మనము వివాదముల విషయంలో, వితర్కముల విషయంలో ఈ కాలంలో మరి అనేక విషయాల్లో మనం చూస్తున్నాం. మరి టీవీల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ అనేక రకములైనటువంటి డిస్కషన్స్ జరుగుతుంటాయి. వారి యొక్క తప్పులను ఎత్తి చూపించడానికి చేసే ప్రయత్నాలు, వీటి ద్వారా మరి మత విద్వేషాలు రగులుకుంటున్నాయి. అనేక చర్చెస్లో, అనేక సంఘాలలో అనేక మంది క్రైస్తవులకు అనేక రకమైన సమస్యలు వీటి ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఇదొక ఎగ్జాంపుల్. కనుక మనము అనవసరమైన విషయాల గురించి వివాదములు, డిస్కషన్స్ అవి చేయకూడదని దేవుని వాక్యము ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఇదే మాటలను తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నాయి. తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గురించిన వివాదములను నిష్ప్రయోజనమైనవి, వ్యర్థమైనవి ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండము. మత విభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము. కాబట్టి మత విద్వేషములు రగలగొట్టేటువంటి మాటలు ఇందాక మనం చూసాం. అటువంటివి మనము ఆ విషయంలో, ఈ విషయమై జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా చూడండి, మన సంఘాలలో లేకుంటే మన కుటుంబాలలో ఈ విషయాలు కూడా మనం ఎక్కువగా తర్కించుకుంటూ ఉంటాం. వంశావళుల గురించి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వంశాల గురించి కానీ, మన కుటుంబంలో ఉన్నటువంటి వంశావళుల గురించి మనము తర్వాత ధర్మశాస్త్రం గురించిన ధర్మశాస్త్రం గురించి వివాదములు చాలామంది అనవసరమైన విషయాలన్నీ కూడా చర్చిస్తుంటారు. ఇప్పుడు త్రియేక దేవుడు లేడని, దేవుడు ఒక్కడే అని. మరి అదేవిధంగా కొన్ని సాంప్రదాయాలు, క్రిస్టియన్ ట్రెడిషన్స్, రిచువల్స్, అదేవిధంగా
మరి డాక్ట్రిన్స్, వీటికి సంబంధించినటువంటి విషయాలు, థియాలజికల్ విషయాలు, వీటన్నిటి గురించి అవసరమైన విషయాలను మనము బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను మనము ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కటి కూడా అవసరమే, ప్రతి వాక్యం గురించి మాట్లాడాల్సిందే. కానీ అనవసరమైనటువంటి విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు అంటున్నాడు, వివాదములు చేయొద్దు అని దేవుని వాక్యం ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తుంది. కనుక వాటికి దూరంగా ఉండి మత విభేదములు కలిగించేటువంటి విషయంలో కూడా దేవుడు స్పష్టంగా ఈరోజు చెప్తున్నాడు. క్రైస్తవులు మరి ఈ యొక్క భారతదేశంలో ఈనాడు చూస్తే అనేక స్థలాల్లో క్రైస్తవ పాస్టర్లను కొట్టడము, మరి వారిని హింసించడము, వారిని చంపడము, ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులలో ఈ వాక్యము దేవుడు మనకి జ్ఞాపకం చేయమని చెప్తున్నాడు. ఇక్కడ వినుడు వారిని చేరుపుటకే తప్ప, విను వారిని చేరుపుటకే తప్ప మరి దేనికి ప్రయోజనకరం కానటువంటి మాటల గురించి వాదములు పెట్టుకోవద్దని వారికి జ్ఞాపకం చేయమని అంటున్నాడు. 2 తిమోతికి 2వ అధ్యాయము 14వ వచనంలో. ప్రకటన గ్రంథము 12:10 ఏం రాయబడిందంటే, సాతాను లేక అపవాది వాడు ఎప్పుడు కూడా సహోదరుల గురించి వాదములు, వివాదములు లేక వాడి గురించి కంప్లైంట్స్ చేస్తుంటాడు అనేది రాయబడిన. దేవుని సన్నిధిలో ఎప్పుడు వారి మీద నేరములు మోపుతూ ఉండేవాడు పడదోయబడిన అని అక్కడ రాయబడినది. ఈ అపవాది నుండే వచ్చినాయని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ వివాదములు అనేటువంటివి, వితర్కములు అనే వాటిని విసర్జించమని దేవుని వాక్యము చెప్తుంది. చూడండి, ఈ సాతాను దేవుని దగ్గర మాట్లాడటమే కాకుండా ఒకరోజు మరి ప్రధాన దూత అయినటువంటి మికాయేలుతో వాదించాడని కూడా చెప్తుంది. మోషే యొక్క శరీరం గురించి వాడు వాదన పెట్టుకున్నప్పుడు మికాయేలు కూడా వాడిని దూషించగా, వాడిని తీర్పు తీర్చగా, దేవుడే నిన్ను గద్దించుగా అని చెప్పాడు. అక్కడ మికాయేలు కూడా మనకి ఒక మంచి మాదిరి చూపిస్తున్నాడు. అటువంటి వివాదములు వచ్చినప్పుడు తప్పనిసరిగా మికాయేలు చెప్పేది కరెక్ట్ 100%. మరి అపవాది చెప్పేది అబద్ధాన్ని వాదము నిజంగా చెప్పేవాడే అపవాది. అబద్ధాన్ని నిజంగా చేయాలని ప్రయత్నం చేసేవాడు, వాదించేవాడు అపవాది. కాబట్టి అపవాది చెప్పేది 100% తప్పు, అది రాంగ్. కానీ మికాయేలు వాడి యొక్క తప్పుల గురించి గట్టిగా నిలదీసి వాడిని దూషించడం కానీ, లేకుంటే వాడి విషయంలో తీర్పు తీర్చడం కానీ, వాడిని శపించడం కానీ, ఇటువంటివన్నీ కూడా చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, మికాయేలు దేవుడే నిన్ను గద్దించుగాక అని చెప్పి వాడిని విడిచిపెట్టేశాడు. కాబట్టి అటువంటి విషయాలు కాకుండా మనం ఏ విధంగా ఉండాలనేది కూడా మనము ఇందాక చదువుకున్నాం. మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనము చూస్తే, వినివారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలను, అనుకూల వచనములను మాట్లాడవలనని ఉంది. అనుకూల వచనములు మనం ఎప్పుడైనా డిస్కషన్స్ మరి జరుగుతున్నప్పుడు మాట్లాడటం అనేది ప్రతి కుటుంబంలో జరుగుతుంది. ప్రతి సభ్యుల మధ్యలో, ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ డిస్కషన్ అనేది ఫ్రూట్ఫుల్గా మరి సమాధానకరంగా, సంక్షేమకరంగా ఉండాలంటే మనము ఆ మాటల విషయంలో మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో, అనుకూల వచనం మాట్లాడుతున్నామా, ప్రతికూల వచనం మాట్లాడుతున్నామా తెలుసుకోవాలి. కొంతమంది అన్నిటిని కూడా నెగిటివ్గా మాట్లాడుతుంటారు, అన్నిటికీ నెగిటివ్ అర్థాలు తీస్తుంటారు, అన్నిటికీ ఎదురాడుతూ ఉంటారని ఉంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఆ విధంగా మనం మాట్లాడకూడదు. మనం ఏ విధంగా మాట్లాడాలనే విషయాన్ని కూడా మరి కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాశాడు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు సారవంతంగా ఉండాలి. ఆ తర్వాత అది కృపాసహితంగా ఉండాలని. మన సంభాషణ, మన డిస్కషన్స్, కాన్వర్సేషన్స్, మన ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఉప్పు వేసినట్లుగా సారం కలిగి ఉండాలి. అంటే అది వినేవాళ్ళకు ప్రయోజనకరంగా ఉండాలని అక్కడ అర్థము. ఆ తర్వాత అవి కృపాసహితంగా ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వచనాలుగా అవి ఉండాలి. ఆ విధంగా మనం మాట్లాడాలి. కానీ మరి వివాదములు, వితర్కములు మనము విసర్జించవాలని అని దేవుని వాక్యం ఈరోజు స్పష్టంగా చెప్తుంది. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మరి మనకందరికీ తెలుసు, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి దైవజనుడు ఆయన బిల్లీ గ్రహం గారి ఆధునిక యుగంలో ఆయన ఆధునిక యుగ ప్రవక్త అని చెప్పచ్చు. ఆయన 99 సంవత్సరాలు జీవించాడు. మరి అన్ని ఖండాలు, ప్రపంచంలోని అన్ని ఖండాలకు వెళ్ళి ఆయన వాక్యమును బోధించాడు. సుమారు 185 దేశాలు ఆయన రికార్డులో ఉంది. 185 దేశాలలో ఆయన మాట్లాడాడు. కాబట్టి ఎంత గొప్ప పరిచర్య ఆయన గురించి మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఈయన 99 సంవత్సరాలు ఉండి సుమారు 66 సంవత్సరాలు, 67 సంవత్సరాలు పరిచర్య నిరాటంకంగా కొనసాగింది. అనేక ప్రాంతాలలో, అనేక దేశాలకు వచ్చాడు. మరి ముఖ్యంగా మన దేశానికి వచ్చాడు. మన దేశంలో, దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, మరి ఈశాన్య రాష్ట్రాల్లో బోధించాడు. కలకత్తా, మద్రాసు, తర్వాత ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి 3 రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు రాజధాని అయినటువంటి హైదరాబాద్లో ప్రసంగించాడు. ఆ 1977 సంవత్సరంలో మరి దివిసీమలో ఉప్పెన అనేది వచ్చింది. మరి సైక్లోన్, అది సునామీ లాంటిది వచ్చి ఆ యొక్క ప్రాంతం అంతటిని తుడిచిపెట్టుకొని పోయింది. ఆ సందర్భంలో ఆయన
భారతదేశంలోనే ఉన్నాడు. ఆయన వెంటనే ఆ ప్రాంతానికి పోయి ఆ యొక్క దివిసీమలో ఉన్నటువంటి వారిని మరి పునరావాస కేంద్రాలను కల్పించడం విషయంలోనూ, రీహాబిలిటేషన్ విషయంలోనూ, వాళ్ళకు మరి అవసరమైన విషయాలను, నిత్యావసరాలన్నిటి కొరకు ఆయన అనేక కోట్ల డాలర్లు, సుమారు $285 కోట్ల డాలర్లు ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ ఆధారం బట్టి తెలుస్తుంది. తర్వాత ఆయన $24,000 ఇచ్చాడు. 285 గృహాలను నిర్మించాడు. అవి మరి చిన్న గంజాం దగ్గర ఒక తాపేశ్వరం అన్నటువంటి ఒక ఊరు, ఆ హరిజన కాలనీ అంతా కూడా తుడిచిపెట్టుకొని పోయింది. అక్కడ ఏం లేదు, మట్టి తప్ప ఒక ఇల్లు, ఒక ఆనవాళ్ళు కూడా ఏం లేవు, ఒక వస్తువు కూడా లేదు. అటువంటి సమయంలో మరి బిల్లీ గ్రహాం గారు ఆ యొక్క స్థలానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో మరి వీళ్ళందరూ ఇక్కడ గృహాలను కట్టించాడు. 285 గృహాలను కట్టించాడు. అవి నేటికి కూడా ఉన్నాయి. వాటిని మరి బెన్హెన్ మన యొక్క బిల్లీ గ్రహాం కాలనీ అని పిలుస్తుంటారు. కనుక ఇది ఆయన చేసినటువంటి పరిచయం చాలా సంక్షిప్తం. ఈ సందర్భంలో నాకు వచ్చే జ్ఞాపకం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. 1977 సంవత్సరంలో ఆ సమయంలో మేము గుంటూరులో ఉండేవాళ్ళం. మరి నేను, మా బ్రదర్ అరుణ్ కుమార్ చార్ల్స్ ఇద్దరు కలిసి మేము ఈ యొక్క దివిసీమలో జరిగినటువంటి ఈ యొక్క ఉప్పెనకు సంబంధించి అనేక ఊర్లు కొట్టుకొని పోయినాయి. అనేక చోట్ల విపరీతమైన నష్టము, ప్రాణ నష్టము, జంతువులు, పశువులు, పక్షులు అన్ని కూడా సర్వనాశనమైనాయి. ఇక్కడ అనేక పరిచర్యలు మరి మన ముఖ్యంగా క్రైస్తవ సంఘాలకు చెందినటువంటి పరిచర్యలు జరిగినాయి. ఆ టైంలో కాసా అనబడేటువంటి ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ తరలో నేను మా సహోదరుడు కలిసి పాల్గొని అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అప్పటి నుండి అటువంటి ఆసక్తి మాలో కలిగింది. తర్వాత ఇక్కడ మనం బిల్లీ గ్రహాం గారి దగ్గరికి వస్తే, మరి బిల్లీ గ్రహాం గారు ఇంత గొప్ప సేవ పరిచర్య చేశాడు. ఇది ఒక చిన్న మచ్చు తునక మాత్రమే ఆయన చేసిన విశేషమైన పరిచర్యలు. మరి అనేక ప్రసంగాలు చేయటమే కాకుండా అనేక గ్రంథాలు రాశాడు, అనేక చర్చెస్ను స్థాపించాడు. మరి అనేక చోట్ల ఆయనకు మరి విశేషమైనటువంటి గౌరవ పురస్కారాలు అనేక యూనివర్సిటీల నుండి వచ్చినాయి. 1 కాదు 2 కాదు, అనేక యూనివర్సిటీల నుండి వచ్చినాయి. మరి ఈ సందర్భంగా ఆయన్ని ప్రశ్నించినప్పుడు మీ విజయానికి కారణం ఏంటి అన్నప్పుడు ఆయన 3 విషయాలు నేను చెప్తాను. 1 ప్రార్థన, 2వది ప్రార్థన, 3వది కూడా ప్రార్థన అని చెప్పాడు. ఆ విధంగా ప్రార్థనా జీవితం ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. తర్వాత అనేక యూనివర్సిటీస్లో డాక్టరేట్ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన గురించి చాలామంది విలేకరులు కూడా ప్రశ్నించడం జరిగింది. ఏ విధంగా మీరు ఈ విధంగా అందరి చేత ప్రశంసింపబడుతున్నారు, మీ యొక్క పరిచర్య నిరాటంకం జరుగుతుందంటే ఆయన చెప్పిన ప్రధానమైనది ఏంటంటే ఆయనకు ఆ స్పిరిచువల్ విషయం కాదు, ప్రార్థన అనేది స్పిరిచువల్ మ్యాటర్స్. వారి ఫిజికల్ మ్యాటర్స్లో చూస్తే నేను వివాదములకు దూరంగా ఉంటాను, వితర్కములలో పాల్గొనను అని స్పష్టంగా చెప్పాడు. అందుకనే ఆయన గురించి ఈరోజు ఈ మాటల మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆయన వివాదములకు దూరంగా ఉండేవాడు, వితర్కములను విసర్జించేటువంటి వాడు. అందువలనే దేవుడు ఆయన బహుగా హెచ్చించాడు, బహుగా ఆశీర్వదించాడు. ఆ యొక్క పరిచయం చేయడమే కాకుండా ఆయన తన డబ్బును తీసుకొచ్చి మరి ఇతరులకు సహాయపడే స్థితిలో ఆయన ఉన్నత స్థానంలో ఉంచాడు. మరి ముఖ్యంగా చూస్తే ప్రపంచానికే ఒక గొప్ప ఉన్నత స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే అమెరికన్ ప్రెసిడెంట్. అటువంటి 12 మంది ప్రెసిడెంట్స్కి ఆయన ఆత్మీయ సలహాదారుడిగా ఉన్నాడు. మరి ట్రూమెన్ అనే ప్రెసిడెంట్, ట్రూమెన్ దగ్గర నుండి మరి మొన్న వరకు ఉన్న ఒబామా వరకు కూడా ఆయన ఈ 12 మంది ప్రెసిడెంట్లందరికీ ఆయన మరి ఆత్మీయ సలహాదారుడిగా అంత ఉన్నతమైన స్థానానికి దేవుడు హెచ్చించాడు. వీటన్నిటి కారణం ఏంటంటే ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క సుబుద్ధి మీద ఆధారపడక దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడటము. మరి ఆయన మనస్తత్వం ఏంటంటే వివాదములకు దూరంగా ఉండటము, వితర్కములను విసర్జించటము అనేటువంటి మాటలు. కాబట్టి ఈ విషయాలను మనం గమనించుకొని మన యొక్క ప్రవర్తన విషయంలోనూ, మన యొక్క వ్యక్తిగత విషయాలలోనూ, మన యొక్క మినిస్ట్రీలోను, మన యొక్క పరిచర్యలలోను, మరి అన్నిటిలో మరి అది కేవలము దైవ సేవకులకే కాదు, దైవజనులందరికీ, దేవుని బిడ్డలందరికీ వర్తించేటువంటి మాటలు ఇవి. కాబట్టి ఈ మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని నేను ముగిస్తున్నాను. మనం వినివారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలు, అనుకూలమైన మాటలు మాట్లాడవాలను. తర్వాత మన మాటలు ఎప్పుడు కూడా, మన కాన్వర్సేషన్ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టు సారంగాను కృపాసహితంగా ఉండునట్లు దేవుడు ఇటువంటి గొప్ప భాగ్యం మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ యొక్క మాటలు మాకు వినిపింపజేసినందుకే మీ స్తోత్రం. మేము ఎప్పుడూ వినివారికి ప్రయోజనకరంగా ఉండనట్లు క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడటానికి సహాయం చేయండి. అనుకూల వచనములు సెలవిచ్చినట్లుగా చేయండి దేవా. మా యొక్క కాన్వర్సేషన్, డిస్కషన్స్ అన్నీ కూడా మరి కృపాసహితంగా ఉండటానికి, ఉప్పు వేసినట్లుగా సారవంతంగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచు, వింటున్న వారిని, ఈ కార్యక్రమం పాల్గొన్న వారిని, మరి ఈ పరిచయం చేసిన వారందరినీ కూడా ప్రభా మీ యొక్క కృపలో భద్రపరచమని, మరి ఈ యొక్క బిల్లీ గ్రహాం వలె మరి ఉన్నతమైనటువంటి పరిచయం చేయడానికి, బహుగా విస్తరింపబడటానికి, ప్రపంచవ్యాప్తంగా మరి సువార్తలను బోధించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయో, పరిశుద్ధాత్మ దేవుని కన్యాన సహవాసం మనందరికీ ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.